తెలంగాణలో టీడీపీ సైలెంట్గా ఉంటే జనసేన సడన్గా ఎందుకు యాక్టివ్ అయింది? టీడీపీతో జనసేనకు పట్టం లేదా? సైకిల్ పార్టీని బీట్ చేయాలని జనసేన ఫిక్స్ అయిందా? అందుకే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుందా? బీజేపీతో జనసేన పొత్తు ఉంటుందా, లేక ఒంటరి పోరికే జనసేనాని మొగ్గు చూపుతారా? వాట్స్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రపంచంలో జనసేన సూపర్ డూపర్ విక్టరీ కొట్టింది. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాల్లోనూ విజయ ఢంకా మోగించి తన సత్తా చాటింది. అయితే ఇప్పటిదాకా జనసేన ఏపీకే పరిమితమైంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చెయ్యలేదు. ఏపీలో పార్టీని మరింత విస్తరింపజేసే దిశగా జనసేనాని ఆలోచిస్తున్నారు. ఇది ఓవైపు సాగుతుండగానే సడన్గా జనసేన రూటు మార్చి తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఉన్నట్లుండి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ జనసేన నుంచి ప్రకటన వచ్చింది. ఇంత సడన్గా ఈ ప్రకటన ఎందుకన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఫలితాలు ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశపరిచాయి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలున్న స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదు. బీజేపీ గ్రాఫ్ తగ్గడమే దీనికి కారణమన్న వాదన వినబడుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్న చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఎంపీ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు సాధించిన తరువాత అధికార కాంగ్రెస్ తర్వాతి ప్లేస్లో కమలం పార్టీ ఉండాలి. కానీ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా చతికిలబడిపోయింది. ఎందుకో జనం కమలం పార్టీని కరుణించలేదు. ఈ క్రమంలో త్వరలోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన తెలంగాణ రాజకీయాలను బట్టి చూస్తే బీజేపీ అంత సానుకూల వాతావరణం కనిపించలేదు. అందుకే కమలం పార్టీ తనకు కలిసొచ్చేలా జనసేనను సడన్గా తెరపైకి తెచ్చారన్న వాదన వినబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి అంత సానుకూల వాతావరణం కనిపించడం లేదు. ఈ తరుణంలో ఏపీలో సక్సెస్ కొట్టిన జనసేనను యాక్టివ్ చేస్తే ఆ సానుకూలత తమకు కలిసి వస్తుందని కమలం నేతలు భావిస్తున్నారట. అంతేకాదు, ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన కూడా తన ఉనికిని చాటుకుంది. సర్పంచ్ ఫలితాల పట్ల పవన్ కూడా ఆనందంగా ఉన్నారట. అందుకే సడన్గా పవన్ పార్టీ ఇక్కడ యాక్టివ్ అయిందన్న వాదన వినబడుతుంది. తెలంగాణలో జనసేన కంటే టీడీపీకి పాత కేడర్ లీడర్లు ఉన్నారు. అయినప్పటికీ సైకిల్ పార్టీ అధినాయకత్వం మాత్రం ఎందుకనో ఇక్కడ అంతగా దృష్టి సారించడం లేదు. ఇదిగో అదుగో అంటున్నారే తప్ప ఇక్కడ పార్టీకి పునర్వైభవం తెచ్చే దిశగా అడుగులు పడటం లేదు. ఈ విషయంలో బీజేపీ నేతలు ప్రయత్నించినా ఎందుకో చంద్రబాబు టీం నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదట. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని కలిసి నడిస్తే తమకు కలిసి వస్తుందని కమలం నేతలు భావించారట. కానీ టీడీపీ హైకమాండ్ నుంచి సానుకూల సంకేతాలు అందలేదని తెలుస్తుంది. అందుకే చివరకు జనసేన వైపు తెలంగాణ బీజేపీ నేతలు మొగ్గు చూపినట్లుగా సమాచారం. పవన్ పార్టీతో పొత్తు పెట్టుకుని కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారట. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సై అంటూ జనసేన ప్రకటన చేసినట్లుగా చెప్తున్నారు. ఇక తెలంగాణలో పోటీకి జనసేన ఒప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందట. టీడీపీ స్థాయిలో బలపడడానికి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. అందుకే ఏపీలోనూ విస్తరణపై దృష్టి పెడుతూనే తెలంగాణలోనూ బలం పెంచుకోవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. మొన్న కొండగట్టులో తన పర్యటనకు వచ్చిన స్పందనతో ఆయన ఫుల్ ఖుషీలో ఉన్నారట. అందుకే తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు సిద్ధమైనట్లుగా టాక్. తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఇదే సరైన తరుణమన్న భావనలో పవన్ ఉన్నారట. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగూ అర్బన్ ఓటర్లే ఉంటారు. తనకు ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉందని జనసేనాని భావిస్తున్నారట. అందుకే అన్నీ ఆలోచించి టీడీపీ కంటే ముందే తెలంగాణలో పోటీకి ఒప్పుకున్నట్లుగా సమాచారం. మరోవైపు టీడీపీని కూడా తెలంగాణలో యాక్టివ్ చేయడంపై చంద్రబాబుతోనూ పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా చెప్తున్నారు.
కానీ ఎందుకనో చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాలేదని టాక్. తెలంగాణలో రీఎంట్రీకి మరింత కాలం వెయిట్ చేయాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమవుతున్నా తెలంగాణలో రీఎంట్రీ దిశగా టీడీపీ మొగ్గు చూపడం లేదన్న సమాచారం. ఇవన్నీ గ్రహించిన పవన్ కళ్యాణ్ గుడ్ టైం నడుస్తున్న వేళ ఆలస్యం చేయవద్దని భావించి తెలంగాణ పోరులో పోటీకి సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేంత బలం జనసేనకు లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఇక్కడ బలగం రెండూ లేవు. అందుకే జాతీయ పార్టీ అయిన బీజేపీతో కలిసి నడిచి తెలంగాణలో ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో జనసేనాని ఉన్నారని సమాచారం. మొత్తంగా అటు బీజేపీకి ఇటు జనసేనకు కలిసి వచ్చేలా పొత్తు పెట్టుకునేందుకు రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయట. ఆ రెండు పార్టీలు మున్సిపల్ బరిలో దిగేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. అందుకే పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా జనసేన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సై అంటన్నట్లుగా టాక్. అయితే జనసేన బీజేపీ పొత్తుపై ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. మరి నిజంగానే రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా, లేక ఎవరి దారి వారు చూసుకుంటారా అన్నది వేచి చూడాలి.